దేశంలో మళ్లీ అధికారంలోకి ఎవరొస్తారు అంటే చాలా మంది ఒకే సమాధానం చెప్తారు. మొసలుడే గాని మహానుభావుడు. మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. ఎవరి ఆధిక్యం ఎంత, ఇటువంటి వాటిపై వేల కోట్ల పందాలు కూడా సాగుతున్నాయి. ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోతే డబ్బు ఆడతారు. పోలీసులకు తెలిస్తే అక్కడే ఉంటాం, బ్యాంకులు కొట్టేసే పట్టించుకోండి. కానీ కొంత మెజారిటీతో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని ఆరా మస్తాన్ గారు చెప్తున్నారు. సో నేషనల్ ఛానల్స్ కు సంబంధించిన ఏజెన్సీలన్నీ కూటమికి అడ్వాంటేజ్ వచ్చేలాగా చేస్తున్నాయి. నేను నమ్మదురా, అడుగు తిరు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు, కాకపోతే వాస్తవ ఫలితాలపై ఆసక్తిని, టెన్షన్ ని, బీపీని పెంచుతాయి. సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. రెండు వైపులా విజయం పట్ల ధీమా ఉంది. అదే సమయంలో అనుమానం కూడా ఉంది. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేం మాత్రం పైకి రాకూడదు. ఏం పాలిటిక్స్ రా. ఈ మధ్యన సందులో దొడ్డికెళ్ళినా కూడా దాని టీవీలో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. దానికి ఒక వివాదం, దానికి ఒక మీటింగ్. ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజల తీర్పు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే వారికే రాష్ట్రంలో అధికారం అనే సెంటిమెంట్ ఉంది. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఏ నియోజకవర్గంలో ఎవరిని ఎమ్మెల్యే చేయబోతున్నారు, ఎక్కడి నుంచి ఎవరు ఎంపీ కాబోతున్నారు అనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చేసింది. పడిపోతావరా, ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే అసెంబ్లీకి సంబంధించి కూటమికి, వైసీపీకి దాదాపు సమానమైన ఫలితాలనిచ్చాయి సర్వే సంస్థలు. ఏంట్రా ఇది గేమ్ బాగుందా? ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం. ఇదే మింగలేక మంగళవారం అంటే. అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారేయమని. ఆహా, తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్స్ తో కూటమి నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నలుగురు డిప్యూటీ సీఎంలను పెడతారా, లేదా ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉంటారా? నీ కాపలేని యుద్ధం అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.